మత్తపాలెం గ్రామస్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ గ్రామానికి రావటానికి గల కారణం ఏంటంటే, మన రాష్ట్రంలో గ్రామాలన్నీ కూడా వెనుకబడిపోతూనే ఉన్నాయి. పట్టణాలు అభివృద్ధి అవుతున్నాయి కానీ, పట్టణస్తులు అభివృద్ధి అవుతున్నారు కానీ గ్రామ ప్రజలు మాత్రం అణగారిపోతూనే ఉన్నారు, వెనుకబడిపోతూనే ఉన్నారు. పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ గ్రామాలు మాత్రం మారటం లేదు, గ్రామాలు అభివృద్ధి కావటం లేదు. పట్టణాలకి వెన్నెముక గ్రామం అని చెప్పుకోవడానికే ఆ మాట కాగితం వరకు నిలిచిపోయింది, కానీ గ్రామాల్లో నిజంగా అభివృద్ధి ఉందా? ఒక మాట చెప్పండి నాకు. గ్రామంలో అభివృద్ధి ఉంటుందా? నేను 100 గ్రామాలు తిరుగుతున్నాను, నాకు ఎక్కడ కూడా అభివృద్ధి కనిపించటం లేదు. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా పాదయాత్ర చేయటానికి గల కారణం ఏంటంటే, ఒకటే కారణం. ఇక్కడ కొండల్లో, అడవుల్లో, లోయల్లో కష్టాల మధ్య బ్రతుకుతున్నటువంటి పేదవారికి అండగా నిలవటానికి నేను పాదయాత్ర చేస్తున్నాను. ఈ పాదయాత్ర నా కోసం కాదు, ఈ పాదయాత్ర ప్రతి గ్రామం కోసం, ఈ పాదయాత్ర మీకోసం, ఈ పాదయాత్ర మీ బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ పాదయాత్ర మీ గ్రామాల అభివృద్ధి కోసం, ఈ పాదయాత్ర రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో సమస్యలని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడం కోసం, ఈ పాదయాత్ర రాష్ట్ర ప్రజల క్షేమం కోసం, అభివృద్ధి కోసం, ఈ పాదయాత్ర అందరి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సామాన్య ప్రజలకు అందే వరకు పోరాడటానికి ప్రారంభించినటువంటి పాదయాత్ర ఈ పాదయాత్ర. ఇంతవరకు లక్షలున్నోళ్ళు, కోట్లున్నోళ్ళు, పార్టీలు, పెద్ద పెద్ద పార్టీలు పెట్టుకున్న వాళ్ళు, పేదలు నడ్డు పెట్టుకొని ధనవంతులుగా మారిన వాళ్ళు పాదయాత్ర చేశారు. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఏమీ లేని ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు, మీకు లాంటి ఒక సామాన్యుడు, పేదల కష్టం, పేదల విలువ తెలిసిన వాడు, గిరిజనులకు అండగా నిలవటానికి మొట్టమొదటిగా చరిత్రలో పాదయాత్ర చేస్తున్న ఈ ఘనత ఒక అభినయ దర్శనికే దక్కుతుందని చెప్తున్నాను సగర్వంగా. ఎందుకంటే ఈ పాదయాత్ర ప్రారంభించడానికి నేను డబ్బు కోసం కాదు, పదవుల కోసం కాదు, కేవలం నా ప్రజల శ్రేయస్సు కోసం, నా ప్రజల బాగు కోసం, నా ప్రజలకు గలమవ్వాలి, నా సామాన్య ప్రజలకు నేను గొంతుకనవ్వాలి అన్నటువంటి దీక్షతో ప్రారంభించాను ఈ పాదయాత్ర. ఈ పాదయాత్ర ద్వారానే ఈరోజు మీ గ్రామం వరకు వచ్చాను. మీ గ్రామం అంతా చూశాను, నాకొక్క పెద్ద బిల్డింగ్ కూడా కనిపించలేదు చెప్పుకోవడానికి. నిన్న కూడా గ్రామానికి వెళ్ళాం, మొన్న గ్రామానికి వెళ్ళాం. ప్రతిరోజు గ్రామానికి వెళ్తున్నాను నేను, ప్రతిరోజు గ్రామాలు దర్శిస్తున్నాను నేను. గ్రామ ప్రజలతో మాట్లాడుతుంటే, వాళ్ళు కన్నీళ్లతో మాట్లాడుతుంటే, వాళ్ళు చెబుతున్న కష్టాలు వింటుంటే, వాళ్ళ బాధలు వింటుంటే, వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి వెనుకబాటుతనం చూస్తుంటే కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి, గుండెల్లో వేదన కలుగుతుంది, కడుపులో మంట రేగి ఆ మంటతోనే నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వాలన్నీ కూడా, ఈ పార్టీలన్నీ కూడా, ఈ నాయకులందరూ కూడా కనీసం గ్రామాలని పట్టించుకోలేనంత బిజీ అయిపోతే మీకెందుకు సార్ మేము ఓట్లేయాలి అని ప్రశ్నిస్తున్నాం. ప్రజలను పట్టించుకొని పాలకులకు మనం ఓట్లేసి అందరం ఎక్కిస్తున్నాం, గ్రామాలను పట్టించుకొని పార్టీలకు మనం ఓట్లేస్తున్నాం. మన మొహాన ముష్టి 2000, 5000, 6000, 10,000 కొట్టి 5 సంవత్సరాలు ప్రశ్నించాల్సిన బాధ్యతని మన చేతుల్లో నుంచి లాగేసుకుంటే అమాయక ప్రజలైనటువంటి మనం అందరం ఇంతకాలం మోసపోయాం, వాళ్ళ డబ్బుకు అమ్ముడుపోయాం. లంచగొండులుగా మనల్ని మారిస్తే మన అవసరం కోసం పనికొస్తుంది కదా, వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చే డబ్బు ఓటుకు నోటు అంటూ ఆ డబ్బు తీసుకున్నాం. ఎక్కువ ఏ పార్టీ వాడు డబ్బు ఇస్తాడో, ఎక్కువ డబ్బు ఏ నాయకుడు ఇస్తాడో ఆ నాయకుడికి ఓటేయటం ఆనవాయితీగా మార్చుకున్నాం. మనం మార్పు రావాలి అంటే మన ఇంటి గుమ్మం నుంచి మార్పు మొదలవ్వాలి.
మార్పు ఇక్కడ కాదు, మన ఇంటి గుమ్మంలో మార్పు రావాలి. మన ఇంట్లో నుంచి మొదలవ్వాలి మార్పు. ఒక్కరితో మార్పు మొదలవ్వాలి. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నటువంటి మాట మనం వింటూ పెరిగాం. మట్టి కాదు సార్ దేశం అంటే. దేశం అంటే మనమే. దేశం అంటే మన గ్రామమే. దేశం అంటే మన గ్రామస్తులే. మారాలి, దేశం మారాలి. ఎప్పుడు మారిందో ఈ దేశం, ఎవరొస్తాడో దేశాన్ని మార్చడానికి అని ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే. ఒకటి చెప్తున్నాం, ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసావు. చివరికి మనకు మిగిలింది దక్కింది ఏంటంటే నిరాశ, నిస్పృహ, నిస్సహాయ స్థితిలో అలా నిలబడిపోయే ప్రశ్నార్థకంగా సమాధానం మాత్రం ఏ పార్టీ ఇవ్వలేదు, ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, ఏ నాయకుడు ఇవ్వలేదు. వాళ్ళు మాత్రం BMW, బెంజ్, ఆడి, జాగ్వర్ కార్లలో తిరుగుతుంటే మనం తిరగటానికి సరైనటువంటి బండి లేదు. బండి కొన్నా పెట్టుకోవడానికి ఇంటి పక్కన రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వసతులు లేవు. వాళ్ళు మాత్రం బడా ఇల్లులు కట్టుకొని, బంగళాలు, భవనాలు కట్టుకొని ఉన్నత స్థానాల్లో వాళ్ళు బతుకుతుంటే వాళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా మనం బతకాల్సినటువంటి దుస్థితి ఈ రోజు వచ్చింది. మనమే కనుక ఓటు వేయకపోతే వాళ్ళకు బతుకులు ఉంటాయా? ప్రతి ఎన్నికల్లో సుమారుగా ప్రతి నియోజకవర్గం నుంచి 2000 ఓట్లు ఏ పార్టీకి పడుతున్నాయి తెలుసా? ఏ పార్టీకి పడట్లా, నోటాకు పడుతున్నాయి. నోటా అంటే ఏంటో తెలుసా? చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. నాకు ఏ పార్టీ నచ్చలేదు, ఏ నాయకుడు నాకు నచ్చలేదు, ఏ ప్రభుత్వం నాకు న్యాయం చేయలేదు, అరే మమ్మల్ని పట్టించుకొని మీకెందుకు సార్ మేము ఓటేస్తాం, మేము అసంతృప్తిగా ఉన్నాం రాజకీయాల మీద, రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద అంటూ కింద చివరిలో ఒకటి ఉంటది, నోటా అన్నది. ఆ నోటాకేస్తున్నారు ఓటు 2000 మంది ప్రతి నియోజకవర్గంలో కూడా. గతంలో అరకు నియోజకవర్గంలో 14,000 మంది యువత నోటాకేశారు. అంటే నాకు ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు వద్దు, అందరూ మమ్మల్ని అడ్డు పెట్టుకొని బాగుపడుతున్నారు తప్ప మా బతుకులు బాగు చేయటం ఒక్కడు ఆలోచించడం లేదు, మీకెందుకు వేస్తాం మేము ఓటని నోటాకేశారు 14,000 మంది. అంటే ప్రజలు ఏమైపోయారు? యువత ఏమైపోయారు? అలిసిపోయారు, విసిగిపోయారు, మోసపోయి మోసం చేయటం ఆనవాయితీగా మారింది నాయకులకి. మోసపోవటం అమాయకత్వంగా మారిపోయారు ప్రజలు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే 2029 ఎన్నికల్లో మనం కళ్ళు తెరుచుకోకపోతే మార్పు రావాలి అని కోరుకునే ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నానమ్మా, మన బ్రతుకులు మారాలి, మన గ్రామాల్లో వెలగాలి, మన బిడ్డల భవిష్యత్తులు బాగుండాలి, మన పసి పిల్లలకి మంచి చదువులు ఉండాలి అని మీరు కోరుకుంటే మీరు చేయాల్సింది ఒకటే. ఆర్మీ వాడి చేతిలో గన్నున్నట్టు, యుద్ధ వీరుడి చేతిలో కత్తున్నట్టుగా సామాన్య ప్రజల చేతిలో చదువుకున్నోడికి, చదువు లేనోడికి, డబ్బున్నోడికి, డబ్బు లేనోడికి, పేదవాడికి, మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడికి, అనాగరిత ఉన్నవాడికి కూడా ఒక బలమైన ఆయుధం ఇచ్చింది ప్రభుత్వం. ఏంటి ఆయుధం తెలుసా? రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆ ఆయుధం పేరే ఓటు. నువ్వు తలుచుకుంటే ఈ ఒక్క ఓటుతో సీఎంని దింపొచ్చు, ఒక్క ఓటుతో అసెంబ్లీలో అన్యాయంగా పరిపాలన చేస్తున్న పాలకులని జుట్టు పట్టుకొని బయటకు తీసుకొని కూర్చోబెట్టచ్చు. నీ ఒక్క ఓటుతో నీ ఊళ్ళో ఉన్నటువంటి నమ్మకస్తుడిని, నిజాయితీ పరుణ్ణి, మంచి చెయ్యాలనుకున్న వాడిని, నా గ్రామం, నా మండలం, నా పంచాయతీ, నా నియోజకవర్గానికి నేను ఏదైనా చేయాలి, చేసి చావాలి అంతలోపుగా అని ఆలోచించే ఒక్కడిని నువ్వు అసెంబ్లీలో కూర్చోబెట్టాలి ఎమ్మెల్యే స్థానంలో అంటే ఈ ఒక్క ఓటుతో సాధ్యమవుతుంది. మీరు అనుకుంటారు మేమేం చేస్తాం, మేమేం చేయలేమని. మీ చేతుల్లోనే ఉంది. వంగి దండాలు పెడతారు ప్రతి నాయకుడు కూడా, ప్రతి పార్టీ వాడు కూడా, ప్రతి ప్రభుత్వం కూడా. ఇప్పుడు తెలుసా, ఎన్నికలు రావాలే మీ కాళ్ళ దగ్గర కూర్చోవాలి, ఎన్నికలు రావాలే మీ కాళ్ళు గడుపులు పట్టుకోవాలి, ఎన్నికలు రావాలి బిచ్చగాళ్ళలాగా మీ ఊళ్ళల్లో తిరగాల. ఓటు మాకేయండి, మా పార్టీకి వేయండి, మాకేయండి. మాటలు చెప్పి హామీలు మాటల రూపంలో కాగితాల మీద అంకితమైపోయాయి. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చిన నాయకుడు ఒక్కడు అంటే ఒక్కడు కూడా లేడు. ఇప్పటి వరకు ఒక్కడు కూడా లేడు. ఇక గిరిజన ప్రాంతాల విషయానికి వస్తే అడవిని నమ్ముకొని బ్రతుకుతారు మీరు, నేలని తల్లిగా భావిస్తారు మీరు. మీకు విలువ ఉందా అంటే బాక్సైట్ తవ్వకాల పేర్లతో ఆ అడవుల్ని కొల్లగొట్టాలని, భూముల్లో ఉన్న ఖనిజాలని కొల్లగొట్టాలని
పునరావాసం పేరుతో గిరిజనులని, అడవి వాసులని, ఆదివాసులని ఇక్కడ నుంచి తరమగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద ఎంతో మంది ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఎందరో కుట్రలు పన్నుతున్నారు. అరే, ఇక్కడ ఖనిజాలకున్న విలువ ప్రజలకు లేదా అని ప్రశ్నిస్తున్నా. మీకు ఖనిజాలు కావాలి, ప్రజల బ్రతుకు లెక్కలు లేదా? మీకు మీరు కూర్చుంటారు, పంచాయతీలు పెట్టుకుంటారు, చర్చలు చేస్తారు. భూములు తవ్వాలి, అడవులు తవ్వాలి, అందులో ఖనిజాలు తీసుకెళ్ళాలి, సొమ్మును చేసుకోవాలని మీరెవరు నిర్ణయించడానికి అని ప్రశ్నిస్తున్నా. అడగాల్సింది ఎవరిని? గిరిజనుల్ని. అడగాల్సింది ఎవరిని? చర్చ పెట్టాల్సింది ఎవరితో? కూర్చొని మాట్లాడాల్సింది ఎవరితో? అంటే ఈ అడవుల్లో, కొండల్లో నేలని తల్లిగా భావిస్తూ బ్రతుకుతున్నటువంటి మిమ్మల్ని కదా అడగాలి. బాక్సైట్ తవ్వకాలు చెయ్యాలా వద్దా? మైనింగ్ చెయ్యాలా వద్దా? మీ ఉద్దేశం ఏంటి, మీ అభిప్రాయం ఏంటని ఇక్కడున్న ప్రజల్ని అడిగితే కదా సమాధానం సరిగ్గా తెలిసేది. కానీ ఇక్కడున్న ప్రజల్ని ఎవరు అడగరు. వాళ్ళకై వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళకై వాళ్ళు చెట్లు కొట్టేస్తారు, వాళ్ళకై వాళ్ళు భూములు తవ్వుతారు, కానీ జాలు లాగేసుకుంటారు. అడ్డుపడే వాళ్ళని ఊరు నుంచి వెలివేయాలని చూస్తారు రకరకాల పేర్లతో. ఇదా పరిపాలన? ఇదా రాక్షస పరిపాలన? మనుషులకు విలువలేని రోజుల్లో కనీసం మనుషుల కోసం ఆలోచించని వాళ్ళకు ఓట్లేసి రాక్షసులని మనము అసెంబ్లీలో కూర్చోబెడుతున్నాం. రాజకీయాన్ని వ్యాపార రంగంగా మార్చిన వాళ్ళకా మనం ఇంతకాలం ఓట్లేసాం. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకుందాం అన్నలారా, అక్కలారా, అమ్మలారా, అన్నలారా. ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకోకపోతే కనీసం మన బిడ్డల తరమైన బాగుపడాలంటే ఒక బలమైన తీర్మానం, బలమైన నిర్ణయం, బలమైన మార్పు మొదలవ్వాలి. అది మనతోనే మొదలవ్వాలి. చెప్పాను కదా, ఓటే నీ ఆయుధం. నువ్వు సంకల్పించుకుంటే ఈరోజే నా ఈ ఓటు నిజాయితీ పరుడైన పరిపాలకుడికి వేస్తాను అని నిర్ణయించుకోగలిగితే ఖచ్చితంగా మార్పు ఇక్కడి నుంచి మొదలవుద్ది. రాష్ట్రం అంతా అభివృద్ధి అవుతుంది. పార్టీలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మీ అభిమాన పార్టీలు ఉంటాయి కదా, పాతుకుపోయింటారు ఎప్పటి నుంచో కొంతమంది పార్టీల్లో. మా తాత ఆ పార్టీకి వేసాడు, మా నాన్న ఆ పార్టీకి వేసాడు, మేము ఆ పార్టీకి వేస్తాను, నా పిల్లలు కూడా ఆ పార్టీకి ఓటేయాలి అని పార్టీల్లో పాతుకుపోయింటారు. ఏమైంది సార్ మీ పార్టీలు ఈ ఊరి కోసం ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నారు. అభిమానం ఉండడం మంచిదే, ఆలోచన కూడా ఉండాలి. ఏం చేస్తున్నారు మనం ఓట్లేసిన నాయకులు అని గుండె రగిలి ప్రశ్నించడానికి బయటకు రావాలి, అడుగు వెయ్యాలి, గలం విప్పాలి. యుద్ధ రంగంలో సైనికుడు వలె ముందుకొస్తే అప్పుడు కదా మన ఊర్లు, మన గ్రామాలు మారుతాయి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఇప్పటికైనా రాజకీయ పార్టీ నాయకులందరినీ ఒక్కొక్క పేరు మూరి ఊహించుకోండి. నేను చెప్తాను, ప్రతి పార్టీ నాయకుడి దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి అన్నలారా, అక్కలారా. ప్రతి పార్టీ వ్యవస్థాపకుడి దగ్గర ఈరోజు లక్షల కోట్లు. ఇక్కడ ఎవరైనా కోటీశ్వరుడు ఉంటే చేతుతారు ఒకసారి. కోటీశ్వరులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లక్షాధికారులు అంటే బ్యాంకులో ఒక 5 లక్షలు 10 లక్షలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులెత్తుతారా? మన దగ్గర ఉండవు. ఎవరి దగ్గర ఉంటాయి తెలుసా? మీరు ఓట్లేసి గెలిపించారే మీ అభిమాన పార్టీల వాళ్ళ దగ్గర 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 1000 కోట్లు కాదమ్మా, లక్షల కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల పిల్లల కోసం, వాళ్ళ పిల్లల 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 కోసం దాచిపెట్టుకున్నారు మనకు రావాల్సినటువంటి నిధులని మనకు అందించుకుంటాం. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అంటే 10 మందిలో 3 వస్తున్నాయన్నా 7 మందికి ఇవ్వటం లేదు. ప్రభుత్వ ఇల్లులు అందుతున్నాయంటే సగం సగం మరాకొర మాత్రమే ఇల్లులు వస్తున్నాయన్నా పూర్తిగా రావటం లేదు. పింఛన్లు వస్తున్నాయంటే ఆ కారణాలు ఈ కారణాలు, ఆ సొడ్డు ఈ సొడ్డు చెప్పి, ఆ చాకు ఈ చాకు చెప్పి 10 మందిలో 4 ఇస్తున్నారన్న పింఛన్ మిగిలిన 6 మందికి పింఛన్ ఇవ్వటం లేదు. అమ్మఒడి ఇలాంటి పథకాలన్నీ సరిగ్గా అందుతున్నాయా అంటే ఎక్కడన్నా సగానికి సగం మందికి రావటం లేదు, సగం మందికే వస్తున్నాయి. ఇక ఈ డబ్బంతా ఏమైపోతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి, ప్రత్యేకంగా గిరిజనుల నియోజకవర్గాలకి, అరకు, పాడేరు, రంపచోడవరం లాంటి నియోజకవర్గాలకి కేటాయించే నిధులు ఎన్నో తెలుసా? 5 సంవత్సరాలకి 5,000 కోట్లు. 5,000 కోట్లు కేటాయిస్తే
దేనికోసం కేటాయిస్తున్నారు తెలుసా? మీ గ్రామాల అభివృద్ధి కోసం. అంగన్వాడీ లేని చోట అంగన్వాడీ రావాలి, స్కూళ్ళు లేని చోట స్కూళ్ళు రావాలి, హాస్పిటల్స్ లేని చోట హాస్పిటల్స్ రావాలి, ప్రభుత్వ పథకాలందరికీ సరిగ్గా సాకులు చెప్పకుండా అందించాలి అని 5,000 కోట్ల 5 సంవత్సరాలకు గాను ఈ నియోజకవర్గాలకు కేటాయిస్తే ఆ డబ్బులన్నీ పేద ప్రజల డబ్బుని, పేదవాళ్ళకు అందాల్సిన డబ్బుని, సామాన్య ప్రజలు అనుభవించాల్సిన డబ్బుని, గ్రామాల అభివృద్ధి డబ్బుని తీసుకొని దోచుకొని మీరు మాత్రం గొప్పలు అవుతున్నారు కదరా. పేదవాళ్ళని వదిలేస్తున్నారు. పేదవాళ్ళ బతుకు మారుస్తాం, పేదరికాన్ని నిర్మూలిస్తామంటూ వచ్చిన ప్రతి నాయకుడు కూడా ఈరోజు పేదవాళ్ళని అడ్డు పెట్టుకొని కోటీశ్వరులయ్యారు తప్ప మా గుడిసెల మీద నిలవేడలు కట్టుకున్నారు, కానీ మా గుడిసెల బతుకులు ఇంకా మారలేదే. 2026 టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. చాట్‌జీపీటీ లాంటి AI టెక్నాలజీ వచ్చినా కూడా ఇంకా మేము అవే గుడిసెల్లో బతుకుతున్నామే, ఇంకా మా పిల్లలకి సరైనటువంటి సదుపాయాలు లేకుండా బతుకుతున్నామే. ఇదా మీ పాలన? ఏ పార్టీ నాకు వ్యతిరేకం కాదు, ఏ నాయకుడు నాకు వ్యతిరేకం కాదు, ఏ ప్రభుత్వం నాకు వ్యతిరేకం కాదు. నేను మాట్లాడుతుంది అన్యాయం మీద. అన్యాయం నాకు వ్యతిరేకం, అరాచకం నాకు వ్యతిరేకం, అవినీతి నాకు వ్యతిరేకం. దాని మీద నేను మాట్లాడుతున్నా. నాకే పార్టీ, ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు వ్యతిరేకి కాదు. నాకు న్యాయం చేసేవాడు కావాలి, మంచు చేసే నాయకుడు రావాలి. అలాంటి వాణ్ణి మనమే పుట్టించాలి, అలాంటి వాణ్ణి మనమే చెయ్యి పట్టుకొని ప్రోత్సహించాలి, అలాంటి వాణ్ణి మనమే ఎన్నుకోవాలి ఓటు అనే ఆయుధంతో. ఇంత చెప్పి నేను ఒక మాట చెప్తాను మీకు. 2029 ఎన్నికల్లో బరిలోకి మేము దిగుతున్నాం. అభినయ్ దర్శన్ అనే నేను పార్టీలోకి రావటానికి, రాజకీయ రంగ ప్రవేశం చేయటానికి కారణాలు డబ్బు కాదు, పదవి వ్యామోహం కాదు, అధికార వ్యామోహం కాదు. నాకు డబ్బు మీద పిచ్చెప్పుడు లేదు. 100 రూపాయలు చేతిలో ఉంటే 70 రూపాయలు లేని వాడికి పంచిపెట్టి అందులో ఆనందాన్ని వెతుక్కునే స్వభావం నాది నా చిన్నతనం నుంచి కూడా. నేను ఒక సినిమా హీరోగా ఉన్నాను, నేను ఒక సేవకుడిగా ఉన్నాను, ఇప్పుడు ప్రజా సేవకుడిగా మారాను. నాకు డబ్బు మీద పిచ్చెప్పుడూ లేదు. ఈ రోజుకి వచ్చి చెప్తా, మీరు నమ్మండి, నా పేరు మీద 1 సెంటు భూమి లేదు ఈ రోజు వరకు. నేను కోట్లు సంపాదించా, కానీ నా దగ్గర ఉన్న సొమ్మంతా పేదలకి, లేని వాళ్ళకి, అనాథలకి, నిస్సహాయులకి పంచడానికి ఖర్చు పెట్టాను. నేను పేదవాడిగా, నేను పేదవాడిగా ఉన్నా పర్లేదు, పేదవాడు నాకు కనబడకూడదు అన్నటువంటి నా స్థాయి వరకు నేను సహాయం చేస్తూ వచ్చాను. నాలాంటి వాడు మౌనం భరించి ఇక మౌనంగా ఉంటే పనివదు, మనం బరిలోకి దిగాల్సిందే. అన్యాయాన్ని అరికట్టాలంటే న్యాయవంతుడు ఒకడు రావాలి అని ఈ రోజు నేను పాదయాత్ర పేరుతో ప్రజల ముందుకు వస్తున్నాను. భరోసా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అభినయ్ దర్శన్ అని నేను ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి గుమ్మం తిరుగుతున్నాను. కారణం ఏంటో తెలుసా? అమ్మా, అన్నలారక్కలారా ఒకటి చెప్తున్నా, నాకు డబ్బు కాదు, పదవి కాదు, అసెంబ్లీలో సీట్లు కాదు నాకు కావాల్సింది. నాకు పేదవాళ్లకు న్యాయం కావాలి. ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలన్నీ కూడా సామాన్యులకు అందాలి. గ్రామస్తులందరూ కూడా అభివృద్ధి పదంలో అడుగులు వేయాలి. మా గ్రామంలో అది లేదు, మా గ్రామం ఇది లేదు అని చెప్పే నోరు కనపడకుండా ప్రతి గ్రామం అభివృద్ధి కావాలి అని ఈరోజు నేను నా ఇంటి గుమ్మం దాటి బయటకు వచ్చా. 2029 ఎన్నికల వరకు నేను రోడ్ల మీద తిరుగుతానని, నా ప్రజలకు దగ్గర అవుతానని, నా ప్రజల మనసు గెలుచుకుంటానని. ఇప్పటి వరకు కోటీశ్వర్లు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూశారు, వ్యాపారవేత్తలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూశారు, సీఎం కొడుకులు, సీఎం బిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూశారు, సినిమా హీరోలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూశారు. తొలిసారిగా రాష్ట్రంలో ఏమీ లేని ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చరిత్రలో నేను చరిత్ర సృష్టించబోతున్నాను. సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో నేను ఒకటే చెప్తున్నా. మీ అభిమాన పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి మీకు సవాల్ చేస్తున్నా, ₹1 సవాల్ చేస్తున్నా. నేను ఒక్క పని చెప్తా, చేయగలరా? మీరు వైసీపీకి వెళ్తారో, జనసేనకి వెళ్తారో, టీడీపీకి వెళ్తారో, కాంగ్రెస్కి వెళ్తారో, బీజేపీకి వెళ్తారో, వెళ్ళండి. వచ్చే ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే టికెట్ సంపాదించగలరా? మీరు ఎవరైనా సంపాదించగలరు అన్నోళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు మీకు? ఇస్తారా? ఎవరన్నా చెప్పండి. తప్పు చెప్పారు మీరు. ఇస్తారు టికెట్ ఇస్తారన్నా?
కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి, టికెట్ ఇవ్వాలంటే. ఒక ఎమ్మెల్యే టికెట్ ఒక అన్నకి ఇవ్వాలంటే 500 కోట్ల ఆస్తి ఉండాలన్న. మీకు ఎంత? 500 కోట్లు. ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే, సినిమా టికెట్ 300 పెడితే వస్తుందేమో, ఎమ్మెల్యే టికెట్ కొనాలంటే 100 కోట్లు ఉండాలన్నా. వస్తుంది మీకు ఎమ్మెల్యే టికెట్? మీ నాయకుడి కోసం మీరు చేతులు కోసుకుంటారు, రక్తాలు కాలుస్తారు కదా. అదే నాయకుడి దగ్గరికి వెళ్ళి, సార్ మా నియోజకవర్గంలో ఇదో పలానా వాడు మంచివాడు ఉన్నాడు, ఒక టికెట్ ఇవ్వండి సార్, మేము గెలిపించుకుంటామని అడగండి. అరే తమ్ముడు 500 కోట్ల ఆస్తి చూపిస్తావా, 100 కోట్ల డబ్బులు ఇస్తావా, టికెట్ ఇస్తా అంటారు. రాజకీయం వ్యాపార రంగంగా మారింది అంటున్నా. అందుకే మరి వాళ్లకు నాకు తేడా ఏంటో ఒకటి చెప్పనా? నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తా, అరకు నియోజకవర్గం, పాడేరు నియోజకవర్గం, ప్రతి నియోజకవర్గంలో భరోసా పార్టీ అభినయ్ దర్శన్ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు. ఎలాంటి వాడికి ఇస్తాడు తెలుసా? ఒక పేదవాడికి టికెట్ ఇస్తాను, ఒక సామాన్యుడికి టికెట్ ఇస్తాను. కోట్లు పెట్టేవాడికి కాదు, ప్రజల క్షేమం ఆలోచించే వాడికి టికెట్ ఇస్తాను. ఒక సామాన్యుణ్ణి రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాలన్నటువంటి లక్ష్యంతో మొదలు పెట్టినటువంటి పార్టీ భరోసా పార్టీ. అణిచివేయబడుతున్నాను గారుతున్న వెనుకబడినటువంటి కులాల వారిని కూడా తీసుకెళ్లి అగ్రవర్ణ కులాల వాళ్ళ పక్కన అసెంబ్లీలో కూర్చోబెట్టి గడం తొక్కించాలి, అందరం ఎక్కించాలని ఒక సామాన్యుడైన నేను ఒక సామాన్యుడిగా టికెట్ ఇస్తా. రేపు 10 కోట్లు ఉన్నాడు వస్తాడేమో. పాడేరు నియోజకవర్గంలో నాకు టికెట్ నేను 2 కోట్లు ఇస్తానంటే మడిచి జోబిలో పెట్టుకోరని 2 కోట్లు నేను సామాన్యుల కోసం ప్రాణం ఇవ్వటానికి తెగించే ఒక సామాన్యుడికి టికెట్ ఇస్తా. నాకు డబ్బు అక్కర్లేదు అంట. ఒక సామాన్యుడికి ఇస్తా టికెట్ నేను. ఇది భరోసా పార్టీ అభినయ్ దర్శన్ ఇస్తున్న మాట. రెండో మాట చెప్తా. రేపు ఎన్నికలు వస్తాయి, అన్ని పార్టీల వాళ్ళు వస్తారు మీ ఊరికి. ఓటుకు 2000, ఓటుకు 4000, ఓటుకు 5000 ఓటు చెప్తే రాసి పెట్టుకోండి. 2029 ఎన్నికల్లో ఓటుకి 10,000 ఇవ్వడానికి కూడా వెనకాడరు. అప్పుడు మీరు అంటారు, అరే మన ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి తీసుకురారా, 4 ఓట్లు ఉంటే 40,000, 5 ఓట్లు ఉంటే 50,000, అరే ఇంకొకరు ఉంటే బాగుండేది 60,000 వచ్చిండేది అనుకుంటారు మీరు. 60,000కి 5 సంవత్సరాల జీవితాన్ని తాకట్టు పెట్టేసుకుని ప్రశ్నించే హక్కులు కోల్పోయి బానిసత్వంలో బతకడానికి కూడా సిద్ధపడిపోతారు మీరు. మరలా ప్రశ్నిస్తారు, మా నాయకుడు మాకేమి చేయటం లేదని. అమ్ముకున్నావు కదా సార్ ప్రశ్నించే హక్కుని, నువ్వెక్కడ అడగగలుగుతావు? ప్రశ్నించే హక్కుని ఓటుకు నోటు తీసుకున్నప్పుడే పోయింది కదా. నువ్వు బానిసగా బతకటాన్ని ఒప్పుకోవడానికే కదా డబ్బు తీసుకున్నావు. ఎన్నికల్లో ఓటుకు డబ్బు తీసుకున్నప్పుడు నువ్వు బానిసగా మారినప్పుడు ఎలా ప్రశ్నించగలుగుతావు ఆ పార్టీని? ఎలా ప్రశ్నించగలుగుతావు ఆ నాయకుడిని? ఎలా ప్రశ్నిస్తారు సార్ మీరు? నేను ఒకటే చెప్తున్నా, నేను వస్తా ఎమ్మెల్యే క్యాండిడేట్ ని మీ ఎస్టీ నియోజకవర్గంలో, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో నేను ఎస్సీ మాలా కేటగిరీ చెందినవాడిని. నేను ఎస్టీ వ్యక్తిని తీసుకొని వస్తా. డబ్బులు గమ్ముడు పోని వాడిని, పార్టీలకు ప్రలోభపడని వాడిని, అవసరమైతే ప్రాణాలకు కూడా తెగించి సామాన్యులకు అండగా నిలబడి గలం విప్పేవాడిని తీసుకొని వస్తా. మీ పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెడతా. నేను ఒకటే చెప్తున్నాను, నన్ను రాసి పెట్టుకోండి. నేను నిజాయితీగా నిస్వార్థంగా మీ గ్రామాలకు సేవ చేస్తా, మీ బిడ్డలకు సేవ చేస్తా, వృద్ధులకు సేవ చేస్తా, మహిళలకు సేవ చేస్తా, ప్రతి మనిషి కోసం అండగా నిలబడతా. అవసరమైతే ధర్నాలు చేస్తా, ర్యాలీలు చేస్తా, ఆ మరో నిరాహారం దీక్షలు కూడా నేను చేస్తా. గ్రామాల్ని ఎలాగైనా అభివృద్ధి పథంలో తీసుకొని వెళ్తాను. గతంలో ఏ సంవత్సరంలో ఏ పార్టీ ఏ నాయకుడు తీసుకురానటువంటి అభివృద్ధి అభినయ్ దర్శన్ తీసుకొని వస్తాడు. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను మీకు డబ్బులు ఇవ్వలేనమ్మా ఓటుకి. మిగిలిన పార్టీ వాళ్ళు ఓటుకు 5-10 ఇస్తారేమో, కానీ నేను ఓటుకు రూపాయి కూడా ఇవ్వలేను. నా వల్ల కాదు. ఎందుకంటే నా దృష్టిలో రాజకీయం అంటే ప్రజా సేవ, వ్యాపారం కాదు. నేను పెట్టుబడి పెట్టా, రాబడి సంపాదించా. వాళ్ళు పెట్టుబడి పెడతారు. ఒక నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా సార్ మీకు? చదువుకున్న వాళ్ళు చెప్పండి. ఒక నియోజకవర్గానికి అధికారికంగా అఫీషియల్ గా ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా అన్న మీకు? తెలుసా? తెలీదు. ఇదే మన సమస్య. ప్రజలకు ఏమీ తెలియదని ప్రజల్ని గొర్రెలను చేసి ఆడుకుంటున్నారు నాయకులు సార్. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు పెట్టాల్సిన ధనం 40 లక్షల రూపాయలు మాత్రమే. ఎంతనా? 40 లక్షలు. ఇప్పుడు చెప్పనా వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో తెలుసా? ఒక్క నియోజకవర్గానికి 100 కోట్లు. 40 లక్షలు ఎక్కడ, 100 కోట్లు ఎక్కడ?
ఎవడబ్బ సొమ్మని పెడుతున్నారా 100 కోట్లు అంటే డబ్బు ఇవ్వకపోతే ఓట్లు వేయటంలా ప్రజలు అంటున్నారు. ఒక్క మాట ఇస్తారా నాకు? ఒక్క మాట ఇస్తారా? మీ అందరి ముందు 2 చేతులు జోడించి ప్రాధేయపడి అడుగుతున్నా, మార్పు రావాలని ప్రాణానికి తెగించి పోరాడుతున్నా. అవసరమైతే మీ కాళ్ళు పట్టుకుంటా. ఓటుకి డబ్బు తీసుకోకుండా ఓటేస్తామంటే ఒకసారి చేతులు ఎత్తండి. డబ్బు తీసుకోకుండా మేము ఓటేయడానికి రెడీ. అరే నువ్వు మాకు సేవ చేస్తావా అని మీలో ఎవరంటే చేయొద్దండి. సూపర్ సూపర్. ఈ మార్పు నాకు కావాలి. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఓటుకి డబ్బు తీసుకోకుండా ఓటేయడానికి మీరు సిద్ధమైతే, ఓటుకు డబ్బు తీసుకోకుండా ఓటేసిన ప్రజలని తల మీద పెట్టుకొని ఊరేగించడానికి నేను సిద్ధం. గ్రామాలని అందరూ ఎక్కించడానికి నేను సిద్ధం. గ్రామాలను అభివృద్ధి పరచడానికి నేను సిద్ధం. సంసిద్ధం. ఇప్పటి వరకు ఓటుకు నోటిచ్చి ప్రజలు లంచగొండలు చేసి గెలిచింది మీరు ఒక గెలుపా అని ప్రశ్నిస్తున్నా. అసలైన మగాడు కడప బిడ్డ అభినయ్ దర్శన్ దిగాడు రాజకీయ రంగ బరిలోకి. పోరాడదాం, చూసుకుందాం, లెక్కలు తెలుసుకుందాం. దమ్ము ధైర్యం ఉంటే ఏ పార్టీ నాయకుడైనా ఓటుకు రూపాయి కూడా పంచకుండా దిగండి రంగంలోకి. ప్రజలు మీకు ఓటేస్తారా, మాకు ఓటేస్తారా చూసుకుందాం. అసెంబ్లీకి ప్రజలు ఎవరికి పంపిస్తారో చూసుకుందాం. దమ్ముంటే ఛాలెంజ్ స్వీకరించండి. నేను ఓటుకు డబ్బులు ఇవ్వకుండా నిలబడతా, మీ ముందుకు వచ్చి ప్రాధేయపడతా. మీరు కనుక ఓటుకు డబ్బు ఇచ్చేవాడికి ఓటేస్తే వాడు గెలిచాక పెట్టిన పెట్టుబడికి రాబడి సంపాదించుకుంటారు తప్ప మీకోసం ఆలోచించడమా? ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న అవినీతి ఇదే. 100 కోట్లు పంచి గెలిచాక 200 కోట్లు సంపాదించడానికి పట్టే సమయం ఎంతో తెలుసా? 5 సంవత్సరాలు. ఇక మీ ఊరికి రోడ్లు ఎందుకు వస్తాయి సార్? మీ పిల్లలకి బళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి సార్? హాస్పిటల్ ఎక్కడి నుంచి వస్తాయి సార్? నీటి వసతి ఎక్కడి నుంచి వస్తారు? ఆ పథకాలన్నీ ఎలా అందుతాయి సార్? 200 కోట్లు వెనకేసుకోవడానికి కదా 100 కోట్లు పంచాడు. అలాంటి వాళ్ళని పక్కన పెట్టి నిజాయితీగా సేవ చేస్తానన్నా, నేను డబ్బు పంచను అన్నా, నా లాంటి వాడికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక సామాన్యుని మీ ముందు తెచ్చి నిలబెడతా. నా కోసం ఒక సామాన్యుడు వచ్చాడు, నా నియోజకవర్గం, నా ఎస్టీ వాడు వచ్చాడు, నా గిరిజనుడు వచ్చాడు అని ఒక్క అవకాశం ఇచ్చి ఓటేయండి. మీ కాళ్ళ ముందు కూర్చుంటాం, మీ కాళ్ళ ముందు కూర్చుంటాం. మేము మీకు సేవ చేస్తాం. మేము ఎందుకో తెలుసా? నేను పెట్టుబడి పెట్టను, మీరు నన్ను గెలిపించాక రాబడి ఆలోచించను. మీరు నన్ను నమ్మి నాకు ఓటేస్తే గెలిచిన తర్వాత మీ ఇంటి తలుపు తట్టి, అన్నా ఇక్కడ సమస్య ఏంటి చెప్పు, పరిష్కరించాక ఇక్కడి నుంచి కదులుతాను నేను మాటిస్తున్నా. మీ సమస్యల్ని పరిష్కరించడానికి ఒక సామాన్యుడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, గ్రహించండి. నా మాటలు ఏమీ తప్పులేదు. నేను ఏ పార్టీని, ఏ నాయకుడిని తప్పుగా మాట్లాడడం లేదు. మీకు లాంటి సామాన్యుడిని నేను కూడా. గుండె మండి రోడ్లెక్కే రోజు, నేను అన్ని వదులుకొని రోడ్లెక్కే రోజు. సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో అగ్రవర్ణ కులాల వాళ్ళకి, ఇప్పటి వరకు పార్టీల పేర్లతో కోట్లు సంపాదించిన వాళ్ళకి సామాన్యుడి సత్తా ఏంటో చూపించడానికి ఒక అభినయ్ దర్శన్ భరోసా పార్టీతో ప్రజల్లోకి వచ్చాడు. ప్రజల మనసుల్ని గెలుచుకుంటున్నాడు. ఒకటే మాట చివరిగా చెప్తున్నా, మన పిల్లలకి చదువుకోవడానికి స్కూళ్ళు లేవు, మన పసి పిల్లలు ఎదగటానికి అంగన్వాడీలు లేవు, మహిళలకు భద్రత లేదు, వృద్ధులకి సరైన పింఛన్లు లేవు, రైతులకి భరోసాలు లేవు. ఇదెక్కడి పాలన, ఇదెక్కడి ప్రభుత్వం? ఇప్పుడు వచ్చింది అసలైనటువంటి నిజాయితీ గల పార్టీ, భరోసా పార్టీ. భరోసా పార్టీ, నా భరోసా పార్టీ. రైతులకు భరోసా, మహిళలకు భరోసా, వృద్ధులకు భరోసా, వికలాంగులకు భరోసా, ఆడపిల్లలకు భరోసా, యువతకు భరోసా, నిరుద్యోగులకు భరోసా, ప్రతి ఒక్క సామాన్యుడికి భరోసా, రాష్ట్ర ప్రజలందరికీ భరోసా, 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 భరోసా. ఇది అభినయ్ దర్శన్ సామాన్య ప్రజలకు ఇస్తున్నటువంటి భరోసా పార్టీ. అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. నా మాటలు
మీకు వేడి వేడిగా ఉంటే ఈ వేడి చల్లారకుండా పెట్టుకోండి. ఈ రోజు కనపడి మరలా 29లో కనపడే వ్యక్తిత్వం కాదు నాది. మరలా మరలా వస్తా, నా చిత్రాన్ని, నా పేరుని మీ గుండెల్లో ముద్రిస్తా, మీ సామాన్యుని అసెంబ్లీలో తీసుకెళ్లి కూర్చోబెట్టి, అధ్యక్ష మా గ్రామాల అభివృద్ధి కావాలి అని కాలరెగరేసి చెప్పించే స్థాయిలో మీ నియోజకవర్గం నుంచి మీ ఎస్టీ వ్యక్తిని తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెడతారని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సెలవు.